శ్రీ శారదా సంగీత కళాసమితి రజతోత్సవ వేడుక. జానపద కళారంగాలలో ఎంతో ప్రాముఖ్యమైనది బుర్రకథ. ఎందరో ప్రముఖ బుర్రకథ కళాకారులు, మల్టీమీడియా భక్తి ప్రవచనాలు, భక్తి సంగీత కార్యక్రమాలు మరియు తోలుబొమ్మలాట మన వేదికపై నిర్వహించుకోవడం జరిగింది. వీటిలో కొన్నింటి సమాహారం. రాముడు భద్రాచలమున రామాయణు రెండక్షరంబులే రక్తికి ముక్తికి అక్షయ వరములు ధర్మ రక్షణకు తనపై వెలిసెను దశరథ రాముడే ఆ దృశ్యాన్ని ప్రక్కనే ఉన్నటువంటి కల్లారా చూసినటువంటి ఆ ప్రమదగణాలు ఒక్కసారిగా విజృంభించి ఒక్కసారిగా లేచి నందీశ్వరుడే లేచేరా సై నందీశ్వరుడే లేచేరా సై నందీశ్వరుడే లేచేరా సై పడపడ పళ్ళను కొరికేరా సై పడపడ పళ్ళను కొరికేరా సై ఓంకరించి రంకి వేశారా ఓంకరించి రంకి వేశారా విశ్వరాన్ని పైకెత్తారా బలాలంటి ఫలితమురా సై మేలుగురాలు భృంగేశ్వరుడే లేచేరా సై భృంగేశ్వరుడే లేచేరా సై వీర ఖడ్గమును తీసేరా సై వీర ఖడ్గమును తీసేరా సై పటుక భైరవుడు లేచేరా సై పటుక భైరవుడు లేచేరా సై పటుక భైరవుడు లేచేరా సై వీర ఖడ్గమును తీసేరా సై వీర ఖడ్గమును తీసేరా సై అడిగినతో ప్రమదుల ముందుకు ఉరికారా సరాసతులనే మోదారా చెందో అన్నారా పగతులు చీల్చి చెండారా అంటే ఏమిట్రా? జన్మించినటువంటి భూమి, జన్మించిన ఈ నేల, జన్మనిచ్చిన తల్లి మన అమ్మ స్వర్గం కన్నా మిన్నన్నారు. అవునండి. అందుకే అన్నారండి ఏమని? నమాత్రో పరదైవతాని, అంటే ఏమిటయ్యా? తల్లికి మించిన దైవం లేదు అని. లేదండి. అంతేగాని కన్న తల్లి కూడెట్టడం మానేసి కనకదుర్గమ్మ తల్లికి జాతరలు చేయడం మొదలు పెడితే చూసిన వాళ్ళు ఉప్పు పాత్ర వేస్తారు పట్టు. అవునండి. ఏమండి, ఇంట్లో ఉన్నటువంటి కన్న తల్లిని తండ్రిని చూడకుండా ఎంతమంది దేవుళ్ళని దేవతల్ని పూజిస్తే ఉపయోగం చెప్పండి. ఏమిటి ప్రయోజనం? అందుని ఒక మహానుభావుడు అన్నట్ట ఏమన్నాడు? ఏమయ్యా, నీకు పుణ్యం పురుషార్థం కావాలంటే దేవుళ్ళ దగ్గరికి తీర్థయాత్రలకి వెళ్ళక్కర్లేదు. మరి ఏం చేయాలి? ఒక్కసారి నీ కన్న తల్లికి తండ్రికి ప్రదక్షిణం చేసినట్లయితే భూ ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందని చెప్పేటండి. బాబీ, నువ్వు ఈ విషయం ప్రత్యేకంగా అనపర్తి వచ్చి నొక్క ఒక్కనికి చెప్పక్కర్లేదు. అంటే అనపర్తి వాళ్ళందరికీ బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. వీళ్ళందరికీ బాగా తెలుసిన సంగతి నీకెలా తెలుసు? ఎలా తెలుసు అంటే ఎంతో అభిమానంగా ఉరకల మీద పరుగుల మీద మనం ఇక్కడికి వచ్చి కథ చెప్తున్నాం అంటే ఈ ఊళ్ళో 70% పైగా జనం ఇక్కడికి రాలేదంటే ఇంటి దగ్గర వాళ్ళందరూ ఏం చేస్తారు అనుకుంటున్నావు? రాని జనం అంతా ఏం చేస్తాని ఉద్దేశం? వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అలా చేస్తుంటే అభినందదగ్గ విషయమే. అవును. ఎందుకంటే తల్లి విలువ ఏంటో తెలియాలి. తల్లి విలువ తెలియాలండి. అందుకే అన్నారండి. ఏమని? చిన్ననాడు విల్లు పట్టరా సై, చిన్ననాడు విల్లు పట్టరా సై, చిన్నప్పుడు విల్లెక్కు పెట్టరా సై, చిన్నప్పుడు విల్లెక్కు పెట్టరా సై, ఇందులో పెట్టనే కొట్టరా సై, వీటిలో చేపనే కొడతారా సై, నేను ఫలానోయ్ దాదానా. చిన్ననాడే కత్తి దూసరా సై, చిన్నప్పుడు సాపులు కూడా సెరా సై, కత్తిగా లేచి రాసిదే సై, కళ్ళకు మిరుమిట్లు కొలిపెరా సై, గుర్రపు స్వారీ నేర్చరా సై, విద్యలో ఆడితేరేరా సై, కదక్కడం అన్ని విద్యలు నేర్చారా అది మేకరుడే నేర్చారా ఈ విధంగా మా తండ్రి మా మేనమామ శ్రీకృష్ణ పరమాత్ముడు లేనటువంటి తరుణాన్ని పురస్కరించుకుని పద్మవ్యూహాన్ని పల్లి మా పెద్ద తండ్రి ధర్మరాజు గారిని ప్రాణాలతో బట్టి పంపిస్తామన్నటువంటి మిమ్మల్ని ఓడించి తుచ్చబుద్ధి కలిగినటువంటి ఆ సుయోధన సార్వభౌముని మా పెద్ద తండ్రి పాదాలపై పారవేయడానికి ఈ పద్మ వ్యూహాన్ని నేను భేదించదరచాను. గురువర్య, బాలుడనని నన్ను చిన్న చూపు చూస్తున్నాను. బాలుడుగాను నీ పాటికే బాలుడుగాను నీ పాటికే పాలవర్షముల ద్రోణులపై చడివాడక గురిపాడే మొక్క మొక్కలుగా ఇంటిని కొట్టరు ఒక్క శరముతో లెక్కకు పరిమాణాలు ద్రోణులేశ్వర కోటేరు వెయ్యర్ రైతన్నా
కోటేరు వెయ్యర రైతన్న నాగల్ని పట్టాలి నడుమునే వంచాలి నాగల్ని పట్టాలి నడుములే వంచాలి పూజలు చేసి ముందునకు సాగాలి మూల పూజలు చేసి ముందరకు సాగాలి పూజలు చేసి ముందునకు సాగాలి మూల పూజలు చేసి ముందరకు సాగాలి కురిసరా ఓరన్నా రైతు మనసు మురిసింది రాకులన్నా కురిసరా తొలకరి ఓరన్నా నీవు కోటేరు వెయ్యర రైతన్న తొలకరి ఓరన్నా నీవు కోటేరు వెయ్యర రైతన్న తొలకరి ఓరన్నా నీవు కోటేరు వెయ్యర రైతన్న నువ్వు కోటేరు వెయ్యర రైతన్న చంద్రగ ధరిగిడ ధరిగిడ చిరునవ్వులు ముఖారవిందులో చిందులాడించేటటువంటి సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి మనకి ఇల్ల నువ్వు అడుగుతున్నావా సరే నీ కోరిక మాత్రం ఎందుకు కాదనాలి కట్టుకుందాం అన్నాడు. అలాగే కట్టుకుందాం అన్నాడు. ఆనందపడిపోయింది ఆ పార్వతమ్మ. మొత్తం తెలుసు కాబట్టి సర్లే అన్నాడు. సరే స్వామి మన ఇల్లు కట్టుకుందాం. మరి ఇల్లు కట్టుకుంటే ముహూర్తం పెట్టాలి కదా. ముహూర్తం పెట్టాలి. మరి ఎవరు పెట్టాలి? పార్వతి పరమేశ్వరులంతటి వారు ఇల్లు కట్టుకుంటే ముహూర్తం ఎవరు పెడతారండి? గంటల పంచాంగం తీసుకొచ్చి పెడితే సరిపోతుంది కదా. ఏమిటది? గంటల పంచాంగం గాని నిమిషాల పంచాంగం గాని. పడితే నోరు మీరే అలా ఆలోచించలా. బ్రహ్మదేవుని వద్దకే వెళదాం. బ్రహ్మదేవుడు మనకు ముహూర్తం పెడతాడు. పదండి. గణేశుడు తాలేచరా నందీశుడు అంటనే నడచరా నందీశుడు భృంగీశుడు వృషికేశుడు తాలేచరా బ్రహ్మతగరాలే కదిలరా భూతగరాలే కదిలరా కదిగనతో పరమశివుడు తా కదిలాడా పరమశివుడితే కదిలాడా పార్వతి పరమేశ్వరులంతటా బ్రహ్మలోకమును చేరారా భూత ప్రేత పిశాచి గణంతో సహా పార్వతి పరమేశ్వరులు బ్రహ్మలోకానికి వచ్చేస్తున్నారండి. అంత దూరం నుంచి బ్రహ్మదేవుడు చూచాడు. మనం పాడుకున్నాం అన్నమాట. ఈ బంధాలు ఇవన్నీ వదిలిపోయి హాయిగా ఆయనతో పాటు వసించేటటువంటి ఆ అదృష్టాన్ని మనకు కల్పిస్తాడనమాట. మళ్ళీ మన ఎనాటమీ బాంబుకి వచ్చాం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు, నీ మనసుని ఎన్నాళ్ళు అవుట్ సైడ్ పెట్టేసావే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల గురించి, దాన్ని నువ్వు నా వైపు మళ్ళించు. నీ మనసుని మళ్ళించడమే కాకుండా నీ బుద్ధిని కూడా నా వైపు మళ్ళించు. నువ్వు అలా మళ్ళించినట్టయితే నువ్వు తరిస్తావు అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? దృఢంగా దృఢ అధ్యవసాయం అంటే నేను చేసి తీరుతాను, నేను పరమాత్ముడి పక్కనే నా బుద్ధిని అంతటిని నా మనసుని అంతటిని మళ్ళిస్తాను అని అనుకో, పని అయిపోతుందండి. అయిపోతుందండి. అలాగే సూర్యుడిని కొంతమంది ఒక యంత్రం వేసి ఆ యంత్రం ద్వారా సూర్యుని ఆరాధించే వాళ్ళు మనం చూసుకుంటుంటాం. అలాగే మనకి హనుమాన్ చాలీసా ఉన్నట్టే సూర్యుడు కూడా ఒక చాలీసా ఉంది. సూర్య చాలీసా అని చెప్పేసి పఠిస్తూ ఉంటుంటారు అనమాట.
సుత్రికే శేఖరీభూత శీతం సురేఖ మయూకావళీనంత సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే అల్లదివో శ్రీహరివాసపు అదివో అల్లదివో శ్రీహరివాసపు 10,000 సేతుల పడగలమయమో అదివో అల్లదివో శ్రీహరివాసపు 10,000 సేతుల పడగలమయమో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో బ్రహ్మాదుల రూపము అది వెంకటాచల అదిలో అదివో బ్రహ్మాదుల రూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు సుపుష్పగంధకణభా భోగదాప్త సులభా సుపుష్పగంధకణభా భోగదాప్త సులభా సుపుష్పగంధకణభా భోగదాప్త సులభా సుపుష్పగంధకణభా కస్తూరి తిలకమహిపా మమ కాంతనంత గోపకంద భోగదాప్త సులభా సుపుష్పగంధకళభా కస్తూరి తిలకమహిపా మమ కాంతనంత గోపగంధ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ స్వాగతం కృష్ణ 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 జనులు చలివిడి ముద్ద రమ్మురా నీ రొమ్ము చీల్చదా రమ్ము రమ్మురా నీ రొమ్ము చీల్చదన్ రమ్ము రమ్మురా నీ రొమ్ము చీల్చదన్ రక్తము పానము చేసి చేసదన్ రమ్ము రమ్మురా నీ రొమ్ము చీల్చదన్ రమ్ము రమ్మురా వీరందరికీ వినమ్రంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. శ్రీ శారదా సంగీత కళాసమితి, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా వెబ్సైట్ www.srisaradasangitakalasamithi.com.